హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇంతకు ముందుకు వీడియోలో స్టాక్ మార్కెట్కి సంబంధించి రకాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్గా అవకాశాల గురించి మాట్లాడుకుందాం. అవకాశాల గురించి మాట్లాడితే ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసిన ఇంటర్ఫేసు ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించిన ఇంటర్ఫేసు. అయితే మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ వ్యూడ్, ఆప్షన్, ఇండెక్స్, ఈక్విటీ మార్కెట్, ఫీచర్స్, న్యూస్, మై వాచ్ లిస్ట్ అని ఉంది. అంటే దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మై వాచ్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న వాచ్ లిస్టు మనకు నచ్చిన కంపెనీ మనని లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే ఇది మనకి ఈ విధంగా వ్యూ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్కి కావచ్చు, టోటల్ వాల్యూస్, పాయింట్స్, మిగతా కంపెనీలు ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తాయి. దాని తర్వాత లాస్ట్ వ్యూడ్ అంటే మనం ఇంతకుముందుకు చూసింది ఏందో చూపిస్తుంది. అంటే రీసెంట్గా నేను చూడలేదు కాబట్టి ఇక్కడైతే పైనగా ఏం కనిపించట్లేదు. కాకపోతే నిఫ్టీ, సెన్సెక్స్ పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఆప్షన్స్, ఇది ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో మీకు తర్వాత వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే టోటల్గా మనం ఇక్కడ ఈక్విటీ, ఆప్షన్స్, ఫ్యూచర్స్ ద్వారా మనం ఇన్కమ్ అంటే ట్రేడింగ్ చేసి అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్ ద్వారా మనమైతే ఇన్కమ్ అంటే జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇండెక్స్ అని ఉంది. ఇక్కడ ఇండెక్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి నిఫ్టీకి సంబంధించిన ఇక్కడ ఉంది కదా, నిఫ్టీకి సంబంధించిన కంపెనీ లిస్ట్ అవుట్ ఇక్కడ ఉంది. దాని తర్వాత సెన్సెక్స్ అని ఉంది కదా, సెన్సెక్స్ అని ఉంటే ఇక్కడ దీనికి సంబంధించిన విషయాలు మనకు వస్తాయి. అది ఎట్లా అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సెన్సెక్స్ మీద ఇప్పుడు స్టార్ట్ చేస్తే సెన్సెక్స్కి సంబంధించిన కంపెనీలు ఈ విధంగా వాటి లిస్ట్ అవుట్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి చూస్తే కనుక అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో లిస్ట్ అయిన కంపెనీలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి. దాని తర్వాత ఈక్విటీ మార్కెట్లో స్టార్టింగ్లో అంటే అన్ని కంపెనీల లిస్టు చూపించకుండా టాప్ గెయినర్స్ అంటే ఆ రోజు ట్రేడింగ్లో ఆ రోజు జరిగిన మార్కెట్ వాల్యూలో ఎక్కువగా సంపాదించిన వాటిని టాప్ గెయినర్స్ అని వాటి యొక్క లిస్ట్ని ఈ విధంగా చూపిస్తారు. అదేవిధంగా ఆ రోజు లాస్ అయిన వాటిని టాప్ లాసర్గా చూపిస్తారు. ఇక్కడ చూడండి, మనకి టాప్ లాసర్ ఈరోజు అంటే నవంబర్ 28కి లాస్ అయిన కంపెనీస్ ఇవి మనకి చాలా క్లారిటీగా మనకు కనిపిస్తాయి. దాని తర్వాత మోస్ట్ యాక్టివేట్ వాల్యూ అని ఈ విధంగా కొన్ని లిస్ట్ అవుట్ అయితే కనిపిస్తాయి. ఇది ఎన్ఎస్సికి సంబంధించినవి. అదేవిధంగా బీఎస్సికి సంబంధించినవి కూడా మనం ఈ విధంగా సెట్ చేస్తే మనకు క్లారిటీగా కనిపిస్తాయి. దాని తర్వాత ఫ్యూచర్ అనేది మరొక ఆప్షన్. దాని తర్వాత న్యూస్ అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రతిరోజు, ప్రతి గంటకి, ప్రతి క్షణానికి అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అప్డేట్స్ వచ్చినప్పుడు పలానా కంపెనీకి సంబంధించిన బిగ్ అప్డేట్స్ లేకపోతే స్మాల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడే వస్తాయి. మనకు వచ్చిన న్యూస్ ఆధారంగా మనం ట్రేడింగ్ చేస్తుంటే ఆ కంపెనీ పోతుందా, ముందుకెళ్తుందా, వెనక్కెళ్తుందా అనేది నిర్ణయం తీసుకొని మనం ఉండొచ్చు. అంటే ఈ అప్డేట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనము కొద్ది వరకు నష్టాలను అయితే కవర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది మై వాచ్ లిస్ట్. అయితే ఇందులో మనకు ముందుగా మనం ఇక్కడ మొత్తం ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా, దాని తర్వాత ఫస్ట్ మనము ఈక్విటీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈక్విటీ మార్కెట్ని మనము క్యాష్ మార్కెట్ అని కూడా అంటాడు. ఈక్విటీ అంటే మనం డైరెక్ట్గా మనకు నచ్చిన కంపెనీ మీద అమౌంట్ పెట్టి షేర్స్ని కొని లేదా అమ్మడం ద్వారా అమౌంట్ని జనరేట్ చేస్తే అది ఈక్విటీ మార్కెట్ అవుతుంది. ఈ ఈక్విటీ మార్కెట్ని క్యాష్ మార్కెట్ అని కూడా అంటారు. కంపెనీ అంటే ఇక్కడ మనకి బీపీసీఎల్ని తీసుకుందాం. బీపీసీఎల్ని మనం ఇప్పుడు ప్రజెంట్ సెలెక్ట్ చేసుకుందాం. బీపీసీఎల్ని సెలెక్ట్ చేస్తే మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, బీపీసీఎల్ అనేది కంపెనీలో మనం ఇప్పుడు మనకి ఈ ఈక్విటీ మార్కెట్లో 2 ఆప్షన్లు ఉంటాయి. బై ఆప్షన్ ఉంటుంది, సెల్ ఆప్షన్ ఉంటుంది. బై ఆప్షన్ అంటే మనకి ఒకవేళ బీపీసీఎల్కి సంబంధించిన కంపెనీ తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది అన్నప్పుడు బై చేసి ఎక్కువ రేట్ వచ్చినాక, అంటే తక్కువ రేట్ దగ్గర బై చేసి ఎక్కువ రేట్ వచ్చినాక సెల్ చేయాలి, అదొక ఆప్షన్. లేదా ఇదే బీపీసీఎల్కి సంబంధించిన కంపెనీ పడిపోతుంది అని మనకు అనిపిస్తే కనుక, మనకున్న స్ట్రాటజీస్ కావచ్చు, మనకున్న అనాలిసిస్ కనుక ఈరోజు పడిపోతుందంటే కనుక ఎక్కువ నెంబర్ దగ్గర అంటే ఎక్కువ ప్రైస్ దగ్గర అమ్మి తక్కువ ప్రైస్కి వచ్చినాక సెల్ చేస్తే దాన్ని సెల్ బై మార్కెట్ అంటాము. అంటే ఈక్విటీ మార్కెట్లో బై సెల్ బై అనేది 2 విధంగా ఉంటుంది. 2 రకాల అవకాశాలు మనకి ఇక్కడ ఉంటాయి. దీన్ని మనం బుల్లిష్ ట్రేడింగ్, బేరిష్ ట్రేడింగ్ అని కూడా అంటారు.
అయితే దాని తర్వాత ఇప్పుడు ఈ బీపీసీఎల్ని మనం ఏ విధంగా పర్చేజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఉంది కదా బీపీసీఎల్ అనేది మీకు ఇక్కడ టోటల్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. ఇక మనం బై అనే ఆప్షన్ వచ్చినాం అనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి టోటల్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి ఇక ఎన్ఎస్సి బీఎస్సీ అని కనిపిస్తుంది. మనం బీపీసీఎల్ని ఎన్ఎస్సి ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు, బీఎస్సీ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ కనిపిస్తుంది. ఆ అమౌంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ బీపీసీఎల్ యొక్క రేట్ని ఇక్కడ చూపిస్తుండు, అంటే 340.50 రూపీస్ చూపిస్తుండు, అంటే ప్రజెంట్ బీపీసీఎల్ యొక్క రేట్ అది. దాని తర్వాత ఇక్కడ చిన్నగా 16.05 రూపీస్ అని చూపిస్తుండు. దీని అర్థం ఏంటంటే ఈరోజు జరిగిన మార్కెట్ మూవ్మెంట్లో బీపీసీఎల్ అనేది నిన్నటి కన్నా 16 రూపీస్ పెరిగిందని అర్థం. అదేవిధంగా పక్కకున్న 4.95 ఉంది కదా, టోటల్ వాల్యూలో పెరిగిన పర్సంటేజ్, అంటే ఈ రోజులో మనకు పెరిగిన బీపీసీఎల్ యొక్క రేషియో ఎంత అంటే 4.95% పెరిగిందని అర్థం. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి క్వాంటిటీ, అంటే ఇక్కడ చూడండి క్వాంటిటీ అని ఉంది, అంటే మనకు కావాల్సిన షేర్స్ క్వాంటిటీ ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ ఇక్కడ మనము ఎంటర్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది. అంటే మనకి ఎన్ని బీపీసీఎల్కి సంబంధించిన ఎన్ని షేర్స్ కావాలనో మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు క్వాంటిటీ దగ్గర. దాని తర్వాత ఇక్కడ లిమిట్ మరియు మార్కెట్ అని ఉంది. ఈ రెండు గురించి మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ లిమిట్ అంటే కనుక ప్రజెంట్ మార్కెట్ మూవ్మెంట్ 340.50 దగ్గర నడుస్తుంది. ఒకవేళ మార్కెట్ మనం తక్కువ ప్రైస్ దగ్గర తీసుకుందాం అనుకుంటే, అంటే మరీ ఎక్కువ తక్కువ కాకుండా కొంచెం తక్కువ, అది ఎట్లా అంటే ఇప్పుడు ఉంది కదా 340 రూపీస్ ఉంది ప్రైజ్, అలా కాకుండా మనము 335 రూపీస్కి పర్చేజ్ చేయాలనుకుంటే ఇలా పెట్టి ఇక్కడ ప్రైస్ని ఎంటర్ చేసి మనకు కావాల్సిన క్వాంటిటీని ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మనకి లిమిట్ దగ్గర ఒకవేళ మార్కెట్ ఒకవేళ రిటర్న్లో వస్తే కనుక, అంటే తక్కువ రేట్కి వచ్చినప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ మూవ్మెంట్ పాజిటివ్గా ఉంటే కనుక బీపీసీఎల్ యొక్క రేట్ 335 దగ్గర కనుక రాకపోతే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అంటే లిమిట్ అనే ఆప్షన్ ద్వారా మనకి బార్గెనింగ్ చేసే ఒక అవకాశం అనేది ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తించండి. లేదా మనం మార్కెట్ అనుకోండి, మార్కెట్ అనుకుంటే కనుక మార్కెట్ రేట్ ఎంతైతే నడుస్తుందో ఆ మార్కెట్ రేట్కే మనకి స్టాక్స్ అనేవి మనం పర్చేస్ చేస్తామన్న విషయాన్ని గుర్తించండి. ఇక్కడ దాని తర్వాత కూడా మనకి కొన్ని వాల్యూస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, మనకు డెలివరీ, మార్జిన్, ఇంట్రాడే అని 3 ఆప్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన విషయాలు కూడా మీకు ఇప్పుడు మరింత లోతుగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ప్రజెంట్గా మనము క్వాంటిటీ దగ్గర 1 నెంబర్ ఎంట్రీ చేసినాం అనుకోండి, క్వాంటిటీ దగ్గర 1 రూపీస్ ఎంట్రీ చేసినాం అనుకోండి, ప్రైస్ ఎంత ఉంది 340.50 రూపీస్ ఉంది. ఇక్కడ చూడండి డెలివరీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో డెలివరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రైస్ కూడా అంతే ఉంది అన్న విషయాన్ని గుర్తించండి. అంటే దీని అర్థం ఏంటంటే డెలివరీలో మనకి బ్రోకరేజ్ కంపెనీలు ఎటువంటి మార్జిన్ ఇవ్వవు. అంటే మనం ఎంతైతే అమౌంట్ పెడతామో అంత కొని మనకు ఎన్ని షేర్స్ వస్తే మన దగ్గర ఉన్న అమౌంట్ ద్వారా మనం కొనాలి. సపోజ్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి బీపీసీఎల్కి సంబంధించిన షేర్స్ 10 కావాలనుకోండి, 10 అయితే కనుక ఇక్కడ చూడండి మనకి 340 రూపీస్ టోటల్ అమౌంట్. ఇక్కడ చూడండి ఇక్కడ 10 ఎంట్రీ చేస్తే మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ సరే ఇక్కడ మనకి 10 అనేది ఎంట్రీ చేసినాం అనుకోండి, ఇక్కడ చూడండి డెలివరీ దగ్గర టోటల్ మార్జిన్ అమౌంట్ ఎక్కడ అంటే ఇక్కడ. ఒకవేళ మనకి బీపీసీఎల్కి సంబంధించిన షేర్స్ ఒక 10 కావాలని మనం 10 ఎంట్రీ చేస్తే ఒక్క షేర్ వాల్యూ 340.50 రూపీస్, టోటల్ అమౌంట్ 3,405 రూపీస్ అనేది మనం నెట్గా పెట్టి కొనాల్సి ఉంటుంది. అయితే ఈ డెలివరీ వల్ల యూజ్ ఏంటంటే మనము ఈ రేట్ దగ్గర కొంటే కనుక ఈ రేట్ ఎప్పుడు పెరిగితే ఈ రేట్ అనేది ఇక్కడ నుంచి ఎంత పెరిగితే, అంటే ఒకవేళ పెరిగింది అనుకోండి ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అంటే కొన్న రోజే కాకుండా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 100 రోజులు, 1000 రోజులు, మీ ఇష్టం. ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే మీరు డెలివరీ ప్రైస్కి కొంటే కనుక ఎన్ని రోజులైనా సరే షేర్స్ అనేవి మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మార్కెట్ పెరిగినప్పుడే తిరిగి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఇది డెలివరీ వల్ల యూజ్. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మనం అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు అమ్ముకుంటాం కాబట్టి రిస్క్ అనేది తగ్గుతుంది, కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది డెలివరీ యొక్క ఉపయోగం. దాని తర్వాత మార్జిన్ తీసుకుందాం. మార్జిన్ తీసుకుంటే కనుక
మీరు ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంతకు ముందుకు 3400 చిల్లర అమౌంట్ కనిపించింది, కానీ ఇప్పుడు 741 రూపీసే కనిపిస్తుంది. ఎన్నిటికి? 10 షేర్స్కి. అంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే మార్జిన్లో పెడితే కనుక మనము ఇప్పుడు 10 షేర్స్ని బీపీసీఎల్ షేర్స్ని కొంటే కనుక మన దగ్గర 741 రూపీస్ ఉంటే మనకు 10 షేర్స్ వస్తాయి. మిగిలిన అమౌంట్ని మన బ్రోకరేజ్ సంస్థ, అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఏంజల్ బ్రోకింగ్లో నాకు డీమాట్ అకౌంట్ ఉంది కాబట్టి ఏంజల్ బ్రోకింగ్ వారు నాకు మార్జిన్ ఇస్తారు. ఏ కంపెనీ అయినా సరే, ఏ బ్రోకరేజ్ కంపెనీ అయినా సరే మనకి మార్జిన్ మీద, ఇంట్రాడే మీద మనకి కొద్ది వరకు మార్జిన్ ఇస్తుందన్న విషయాన్ని గుర్తించండి. అంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు 741 రూపీస్కి మనం మార్జిన్ లెక్కన 10 షేర్స్ని కొనుక్కోవచ్చు. అంటే మిగిలిన అమౌంట్ వాళ్ళు పే చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, మార్జిన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మార్జిన్ వల్ల వ్యాలిడిటీ 7 డేస్ ఉంటుంది. అంటే దాని అర్థం ఈ వీక్లో మీరు మండే రోజు కనుక ఈ బీపీసీఎల్కి సంబంధించిన షేర్స్ కొంటే నెక్స్ట్ వీక్ మండే కల్లా పెరిగినా తగ్గినా ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అవుతుంది. అంటే మీరు 340 రూపీస్కి కొంటే కనుక మీరు పెరిగినాక మధ్యలో 350 దగ్గర అమ్ముకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ రేట్ పడిపోతుంది, నాకు డౌట్ ఉంది, లేదా ఇంకా పెరుగుతుందన్న ఆప్షన్ మీ దగ్గర ఉన్నా సరే నెక్స్ట్ మండే ఈవినింగ్ నాటికి స్క్వేర్ ఆఫ్ చేసేసి మీకు ఎంత అమౌంట్ వస్తే అంత బ్రోకరేజ్ మన చేతిలో పెడుతుందన్న విషయాన్ని గుర్తించండి. దాని తర్వాత ఇంట్రాడే గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంట్రాడే చూసుకోండి. ఇంట్రాడేలో మనకి ఇక్కడ అమౌంట్ చూసుకుంటే కనుక 681 రూపీస్ పడుతుంది. ఇంట్రాడే వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువ మొత్తంలో మార్జిన్ అంటే 4 టైమ్స్ వస్తుంది. మార్జిన్లో 2 టైమ్సే వస్తుంది, కానీ ఇంట్రాడేలో 4 టైమ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే మీ దగ్గర 681 రూపీస్ ఉంటే మీరు బీపీసీఎల్కి సంబంధించిన 10 షేర్స్ కొనుక్కోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. అయితే ఇంట్రాడే వల్ల ఉపయోగం ఏంటంటే మనము ఎక్కువ మొత్తంలో షేర్స్ కొని అమౌంట్ పెరిగినప్పుడు సింపుల్గా మనము ఎక్కువ ప్రాఫిట్ తీసుకొని బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో అదే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. దాంతోపాటుగా ఇంట్రాడే ట్రేడింగ్లో మనకున్న మరొక మైనస్ పాయింట్ ఏంటంటే ఆ రోజు మార్కెట్ వాల్యూ పెరిగినా తగ్గినా ఎట్లయినా సరే ఆ రోజు మధ్యాహ్నం 3:15 లోపు మనం స్క్వేర్ ఆఫ్ చేయాలి అన్న విషయాన్ని గుర్తించండి. ఒకవేళ మీరు చేయకపోయినా ఏంజల్ బ్రోకింగ్ అంటే బ్రోకరేజ్ కంపెనీ వాడే స్క్వేర్ ఆఫ్ చేస్తున్న విషయాన్ని గుర్తించండి. ఇది అంటే ఈక్విటీ మార్కెట్కి సంబంధించి మనం బై సేల్ ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ 340 రూపీస్ దగ్గర మనము 10 షేర్లు బీపీసీఎల్ కొంటే కనుక 681 రూపీస్ అవుతుంది. అదే 100 షేర్స్ కావాలనుకుంటే 6,810 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనము 100 షేర్లు కొంటే కనుక ఒకవేళ 100 షేర్స్ కొనుక్కుంటాం అనుకోండి, అంటే కనుక ఇక్కడ 6,810 రూపీస్ ఉంది కదా, ఇక్కడ మనకు మార్కెట్ రేట్ ఒకవేళ 5 రూపీస్ వేయింది అనుకోండి, మనకు 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుందన్న విషయాన్ని గుర్తించండి. అయితే ఇక్కడ మనము ఇంతకుముందుకు మాట్లాడుకున్నప్పుడు బై చేసుకోవచ్చు. అంటే బై అని వస్తే కనుక మనకు అది కన్ఫామ్ బై, మళ్ళీ ఇక్కడ బై తర్వాత కన్ఫామ్ బై అనేది మళ్ళీ స్టెచ్ చేయాలి. స్టెచ్ చేసినప్పుడే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన రేట్ పెంచిన తర్వాత మనము తిరిగి సెల్ చేసుకోవచ్చు. అంటే ఈక్విటీ మార్కెట్లో ఈ విధంగా అవకాశం ఉంటుంది. లేదా ఇదే కంపెనీకి సంబంధించి సెల్ కూడా వేయచ్చు. సెల్ కూడా మీకు ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారమే సపోజ్ 100 వాల్యూస్ని సెల్ చేయాలనుకుంటే సేమ్ అమౌంట్ అవుతుంది. అంటే ఇంట్రాడేకి సంబంధించి కావచ్చు, లేకపోతే మార్జిన్కి కావచ్చు, డెలివరీకి కావచ్చు, సేమ్ యాస్టీస్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు చేసే పని ఏంటంటే బై చేస్తే కనుక అంటే తక్కువ దగ్గర మీరు బై చేసి ఎక్కువ దగ్గర సెల్ చేసేయడానికి ఒక అవకాశం, లేదా ఎక్కువ దగ్గర సెల్ చేసి తక్కువ దగ్గర బై చేయడానికి మరొక అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఇది మొత్తంగా చూస్తే కనుక ఈక్విటీ మార్కెట్కి సంబంధించిన క్లియర్ కట్ డాటా. ఇప్పటివరకు మీకు ఈ వీడియో ద్వారా మీకు కొద్ది వరకు షేర్స్ ఏ విధంగా కొనాలి, ఏ విధంగా అమ్మాలి, దాంతోపాటు ఈ ఈక్విటీ మార్కెట్కి సంబంధించి డెలివరీ, మార్జిన్, ఇంట్రాడే గురించి మీకు కొద్ది వరకు అవగాహన వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నా. ఇక మీదట మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేస్తూ మీ యొక్క సపోర్ట్ని నాకు కొనసాగిస్తారని కోరుకుంటూ జై హింద్, వందే మాతరం.